Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. పోకో కంపెనీ ఇండియాలో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది, పోకో X6 Pro అని చెప్పి. ఈ ఫోన్ మెయిన్ హైలైటింగ్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఈ ఫోన్లో మనకి డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. దిస్ ఈస్ లైక్ ద బెస్ట్ ప్రాసెసర్ ఇన్ ద ప్రైస్ సెగ్మెంట్. ప్రైస్ చెప్పలేదు కదా, ఈ ఫోన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 27,000 రూపీస్ అండ్ దాంట్లో మనకి 8GB ర్యామ్ ఇంకా 256GB స్టోరేజ్ ఇస్తున్నారు. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 29,000 రూపీస్. దాంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 512GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ కొత్త ఫోన్ కాబట్టి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ మీ దగ్గర పాత రెడ్మీ కానీ షామీ ఫోన్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా 2,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు ఎక్స్చేంజ్ ఆఫర్లో. అండ్ ప్రాసెసర్ మాత్రమే కాదు, మిగతా స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 1.5K రెజల్యూషన్ OLED డిస్ప్లే. బేసికలీ లాస్ట్ ఇయర్ మొత్తం పోకో F5 వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ ఉండే ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఇప్పుడు వచ్చిన పోకో X6 Pro పోకో F5 కన్నా బెటర్ ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ డిస్ప్లేతో వస్తుంది, అన్ని విధాలుగా చాలా బెటర్. ఇన్ఫాక్ట్ అండర్ 30,000 రూపీస్లో అయితే ఇప్పుడు పోకో X6 Pro ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఈ రిపబ్లిక్ సేల్లో ఏదైనా ఫోన్ కొనాలనుకున్నా, ఇక ముందట ఏదైనా ఫోన్ 30,000 సెగ్మెంట్లో తీసుకోవాలనుకున్నట్టయితే ఈ ఫోన్ని మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. బోస్ వాళ్ళు ఫైనలీ ఇండియాలో బోస్ క్వైట్ కంఫర్ట్ అల్ట్రా అనే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ ఈ హెడ్సెట్ ఇంటర్నేషనల్లీ సెప్టెంబర్లో లాంచ్ అయింది, కానీ ఇండియాకి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఈ హెడ్సెట్ మెయిన్ హైలైట్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. యాక్చువల్లీ నా దగ్గర కూడా ఇక్కడ ఉంది, QC35-2 అనుకుంటుంది. ఎనీవే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. మెయిన్ కంఫర్ట్ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి 36,000 రూపీస్. రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఇమీడియట్గా డిస్కౌంట్స్ ఉండవు, కానీ మళ్ళీ దసరా టైం కల్లా మంచి హ్యూజ్ సేల్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఏథర్ కంపెనీ లాస్ట్ వీక్ వాళ్ళ కాస్ట్లీయెస్ట్ స్కూటర్ని లాంచ్ చేసింది, ఏథర్ 450 Apex అని చెప్పి. సో 1 వీక్ తర్వాత అంటే ఈ రోజు ఒక కొత్త న్యూస్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఏథర్ 450S మోడల్ది ప్రైస్ 20,000 రూపీస్ తగ్గించారు. సో ఇప్పుడు ఆ స్కూటర్ది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,10,000 రూపీస్. అండ్ మీరు ఢిల్లీ లాంటి ప్లేసెస్లో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా సబ్సిడీ వస్తుంది. సమ్వేర్ అరౌండ్ 97,000 రూపీస్ ఉంది అక్కడ ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో మీరు ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకుంటే ఈ బైక్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. గూగుల్ కంపెనీ గూగుల్ అసిస్టెంట్ నుంచి ఒక 20 ఫీచర్స్ తీసేయబోతుంది. సో ఆ లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది, కానీ మరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఫీచర్స్ అయితే ఏం కాదు. అండ్ గూగుల్ ఏం చెప్తుందంటే ఈ 20 ఫీచర్స్ ఇప్పుడు తీసేసిన తర్వాత వచ్చే గూగుల్ బార్డ్తోని ఈ ఫీచర్స్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో ఇప్పటికీ 20 ఫీచర్స్ పోయినా మళ్ళీ తర్వాత వచ్చేస్తాయి. సో కొన్ని రోజుల ఇన్కన్వీనియన్స్ మాత్రమే. బై ద వే ఈ ఫీచర్స్ అన్ని January 26th వరకు పనిచేస్తాయి, ఆ తర్వాత నుంచి పనిచేయవు. బై ద వే గూగుల్ కంపెనీ దాని కింద ఉన్న హార్డ్వేర్ లైన్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేయబోతుంది. లైక్ గూగుల్ కంపెనీకి హార్డ్వేర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయి, నెస్ట్ డివైజెస్ ఉన్నాయి, వాళ్ళు రోటర్స్, సెక్యూరిటీ క్యామ్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఫిట్బిట్ కూడా ఉంది, ఫిట్నెస్ ట్రాకర్స్. సో ఇంతకుముందు ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్ లాగా డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ లా ఉండేటివి. సో ఇప్పుడు ఈ హార్డ్వేర్ లైనప్ ని మొత్తం మ్యాష్ చేసేసి చాలా లే ఆఫ్స్ చేసింది, అలాగే మొత్తం ఇంటిగ్రేట్ చేస్తుంది. సో ఈ ఇంటిగ్రేషన్ తర్వాత గూగుల్ నుంచి బెటర్ ప్రోడక్ట్స్ చూసే ఛాన్స్ ఉండొచ్చు. సామ్సంగ్ కొత్తగా 2 న్యూ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది. వచ్చే సామ్సంగ్ అల్ట్రా ఫోన్ గురించి కాదు, ఒక రగడ్ ఫోన్ అండ్ ఒక రగడ్ టాబ్లెట్ లాంచ్ చేసింది. ఫోన్ పేరు వచ్చేసి Galaxy X Cover 7 అండ్ టాబ్లెట్ పేరు వచ్చేసి Galaxy Tab Active 5. ఈ రెండు ఫోన్స్ లో కూడా ఎలాంటి హై ఎండ్ స్పెసిఫికేషన్స్ ఉండవు మనకి, కాకపోతే ఈ రెండు కూడా చాలా టఫ్ ప్రోడక్ట్స్. లైక్ కన్స్ట్రక్షన్ ఏరియాస్ లో, హార్ష్ కండిషన్స్ లో వాడుకోవడానికి తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇవి. సో మీలో ఎవరికైనా రగడ్ ఫోన్ కానీ రగడ్ టాబ్లెట్ కావాలంటే ఇవి కన్సిడర్ చేయొచ్చు. లేదా మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా చిన్న పిల్లలకి ఫోన్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ ఫోన్స్ ని కన్సిడర్ చేయవచ్చు. మీ అందరికీ ఇన్ఫినిక్స్ కంపెనీ గురించి తెలుసు. వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్ గా చాలా విజువలీ అపీలింగ్ మొబైల్స్ లాంచ్ చేస్తూ ఉంటారు ఎట్ బడ్జెట్ ప్రైజెస్. అండ్ ఆ కంపెనీ CES లో 3 న్యూ ప్రోడక్ట్స్ అన్వీల్ చేసింది. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ లో కొత్తగా ఏం లేదు, కాకపోతే దాని బ్యాక్ ప్యానెల్ లో మనకి ఒక కొత్త టెక్నాలజీ చూపించారు, ఈ కలర్ షిఫ్ట్ టెక్నాలజీ అని చెప్పి. దాంట్లో ఆ కలర్డ్ క్యూబ్స్ అనేవి మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, సో మనకి నచ్చిన కలర్ లాగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఛార్జింగ్ టెక్నాలజీ చూపించారు. సో మనకి నార్మల్ గా వైర్లెస్ ఛార్జింగ్ తెలిసిందే. వైర్లెస్ ఛార్జింగ్ లో వైర్లెస్ గానే ఛార్జింగ్ అవుతుంది, కాకపోతే క్లోజ్ టు సర్ఫేస్ కాంటాక్ట్ ఉండాలి. కానీ ఈ ఎయిర్ ఛార్జింగ్ తోని 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కానీ ఛార్జింగ్ అవుతుంది. టెక్నాలజీ ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది కాబట్టి ఛార్జింగ్ రేట్ చాలా తక్కువగా ఉంది, లైక్ 7.5 వాట్స్. సో ఛార్జింగ్ పెడితే చాలా సేపు పడుతుంది అండ్ పవర్ లాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ బ్యాటరీ అని చెప్పి. ఇదేంటంటే చాలా లో టెంపరేచర్స్ లో కూడా ఈ బ్యాటరీ టెక్నాలజీ పనిచేస్తుందంట, యాజ్ లో యాజ్ -40 సెల్సియస్. రియల్మీ కంపెనీ పెరిస్కోప్ కెమెరాస్ గురించి రీసెంట్గా టీజ్ చేసింది కదా. సో అది రియల్మీ 12 Pro Plusలో వస్తుంది. అండ్ రియల్మీ 12 సిరీస్ ఫోన్స్ ఈ మంత్లో చాలా కంట్రీస్లో రావచ్చు. అదృష్టం బాగుంటే ఇండియాలో కూడా రావచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది. అండ్ దానికి సంబంధించిన ఫోటో అయితే ఒకటి బయటకు వచ్చింది, మొత్తం చైనీస్ ఉంది, నాకేం తెలియదు, కాకపోతే పెరిస్కోప్ కెమెరా మాత్రం కనిపిస్తుంది. ఫైనలీ వాళ్ళ హనుమాన్ అండ్ గుంటూరు కారం మూవీస్ 2 రిలీజ్ అయ్యాయి. ఈ 2 మూవీస్లో నేనైతే దేనికి వెళ్ళలేదు, మీలో ఎవరైనా వెళ్ళారా? కమెంట్ చేసి చెప్పండి.
సో ఫ్రెండ్స్, దాట్స్ ఆల్ ద న్యూస్ ఫర్ టుడే. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.